BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను మూలపేట హార్బర్పై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ జగన్ను కొనియాడుతూ ఈ ప్రాజెక్టుకు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నీ చేశారు తప్ప టీడీపీ చేసింది శూన్యమంటూ పేర్కొన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేత ధర్మన్నతో పాటు మరికొంతమందిని కూడా విమర్శించడం కాస్తంత సంచలనాత్మకంగా మారింది. అందరికీ మభ్యపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి అధర్మాన. మీరు ఇప్పుడు ఈ సమావేశానికి ముందు 5 రోజుల క్రితం నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ స్టేట్మెంట్లో మూలపేట పోర్టు గురించి పూర్తి వివరాలను తెలియజేస్తూ ప్రస్తుత సమస్యల్ని క్లారిటీగా చెప్పాను. ఆ సమస్యల పట్ల స్పందించాలి, అది స్పందిస్తేనే నువ్వు చేస్తున్నటువంటి ఈ మీటింగ్కి అర్థం ఉంటుంది అని నేను స్పష్టంగా చెప్పాను. ఉత్తరాంధ్ర నాయకులందరూ వచ్చారు, పారిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ గారు కూడా వచ్చారు. కానీ ఇంతమంది నేతృత్వంలో వాళ్ళకెవరికీ మాట్లాడనివ్వకుండా ఈయనే మాట్లాడిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశయాల్ని తుంగలో తొక్కాడు ఈరోజు ధర్మాన ప్రసాద్ చాలా వ్యూహాత్మకంగా. ఎలా అంటే పోర్టుకు పోదామని చెప్పి పోర్టుకు పోయినారా? పోలేదే. పోర్టుకు 10 కిలోమీటర్ల దూరంలో ఒక టెంట్ వేసి, అంటే ఇక్కడ ప్రజలందరికీ మూలపేట విష్ణు చక్రం గ్రామాల ప్రజలందరికీ లేఅవుట్ ఇచ్చాం. నాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే సమావేశం పెట్టారు. ఆ సమావేశం దగ్గర వీళ్ళు ఒక టెంట్ వేసి మాట్లాడారు. మరి ఎందుకు పోర్టుకు పోలేదు? నిజంగా పోర్టుకు పోవాలంటే వేలాది మంది ప్రజలు అవసరమా? ఉత్తరాంధ్ర మొత్తం తరలించడం అవసరమా? ఒకవేళ అలా తరలిస్తే వేలాది మంది ప్రజలు కలిసి పోర్టులోకి వెళ్ళొచ్చా? అలా వెళ్ళేటప్పుడు అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి పోర్టులో. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక అవాంఛనీయ సంఘటన జరిగితే అది ప్రమాదకరమని పోర్టు యాజమాన్యం ఆలోచిస్తారు, తప్పేం లేదు. కానీ ప్రజలందరికీ తెలియని విషయం ఏంటంటే 40 మందికి అవకాశం ఇచ్చారు ఈరోజు పోర్టులోకి. 40 మంది అంటే ధర్మాన ప్రసాద్తో కలుపుకొని 40 మంది నాయకులు ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి అందరూ కూడా హాయిగా వెళ్ళొచ్చు, పోర్టు నిర్మాణం పనులు చూడొచ్చు, బయటకు రావచ్చు, స్టేట్మెంట్ ఇప్పుడు మీటింగ్ పెట్టిన స్థలంలో మీటింగ్ పెట్టుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఎవరు కాదన్నారు? ఈ పని చేయలేదే. మరి మీరు ఇది చాలా డ్రామా. ఈ నాటకం ఎలా జరిగిందంటే కింజరాపు అంటే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ కిలాడీలు వీళ్ళిద్దరూ నాటకంలో జరిగినటువంటి మీటింగే ఈరోజు. మీరు పోర్టుకి మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు మిస్టర్ ధర్మాన ప్రసాద్? పోర్టు పని ఎప్పుడు పూర్తి చేస్తారు? వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు పూర్తి చేస్తారండి. 25వ సంవత్సరానికే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పదవి పోయిన తర్వాత వారి ఆశయం నెరవేరలేదు, ఈ కూటమి ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు, ఇది అందరికీ తెలిసిన విషయం. చేయకపోతే వాళ్ళు పోతారు. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తారు. వీళ్ళ వల్ల కాదు అది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పోర్టులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రారంభిస్తారు. ఇది జరగబోతుంది, నేను ఈరోజు చెప్తున్నాను. ఇది మరి పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని స్థల సేకరణలు చేసేసి పోర్టుకు సంబంధించినటువంటి అన్ని నిధులు కూడా ఇచ్చేసి మొత్తం క్లియర్ చేసేసి పదవి నుంచి దిగిపోయే లోపుకే అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ పోర్టు ఎవరిచ్చారు అని అక్కడ అడుగుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? ఇక్కడ ఎవరు అమాయకులు అనుకుంటున్నావు? టెక్కల ప్రజలకి ఈ మూలపేట పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు ఇచ్చారని ఎవరో నీ బంధువు, నీ మనిషి రామ్మోహన్ నాయుడు అన్నంత మాత్రం నమ్మేస్తారు అనుకుంటున్నావా? ప్రతి సామాన్యుడికి తెలుసయ్యా మూలపేట పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనని వారే ఇచ్చారని అందరికీ తెలుసు. మరి ఈ మాట చెప్పడానికి నువ్వు వచ్చావా? మరి నేను అడిగిన ప్రశ్నలకు ఏంటి సమాధానం ఇచ్చి ఎందుకు సమాధానం చెప్పలేదు? అసలు రహస్యం ఇక్కడే ఉంది. మూలపేట పోర్టులో విష్ణు చక్రం మూలపేట 2 గ్రామాల ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేశాం మేము గతంలో, ఇప్పుడు కూడా చేస్తున్నాం. పాపం వాళ్ళు నిరాశ్రయులైపోయినారు, వాళ్ళకి ఇళ్ళు లేవు, వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో పూర్తిగా ఇండ్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. నేను విశ్వసముద్ర యాజమాన్యంతో మాట్లాడి కొంత ఆర్థిక సహాయం వాళ్ళతో కూడా చేయించి ఆ ఇళ్ల నిర్మాణం పనులు పూర్తి చేయాలనుకున్నాను. ప్రభుత్వం పోయింది. కొబ్బరికాయ కొట్టిన నుంచి ఆఖరి వరకు నువ్వు చెబుతున్నావే 70% పూర్తయిందని, అదంతా దగ్గరుండి మేమే చేసాం. నేను చేశాను. నాకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ గొప్ప అవకాశాన్ని, ఈ గొప్ప శక్తిని నాకు ఇచ్చారు. వారి సహకారంతో అవన్నీ నేను వారికి మచ్చ రాకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఈరోజు అపోజిషన్లో కానీ మీరు కానీ ఎవరు కానీ దువ్వాడ శ్రీనివాస్ ఈ పోర్టు నిర్వాహకులు తప్పు చేశాడని చెప్పగలరా?
చెప్పలేరు. అంత బ్రహ్మాండంగా చేసి పెట్టి ఈరోజు పోర్ట్ని అప్పగించినప్పటికీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ప్రధానమైనటువంటివి మూలపేట విష్ణుచక్రం ప్రజలకు లేఅవుట్కి సంబంధించి లేఅవుట్ మొత్తం కొనేసినారు, భూసేకరణ జరిగింది, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి డబ్బులు ఇచ్చేశారు, అన్నీ మరి ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం త్రాగునీరు ఇచ్చారా? కనీసం ఇళ్ళు కట్టుకోవడానికి ఒక నీటి ఏర్పాటును చేశారా? ఎడారిలా ఉంది ఆ ప్రాంతం. ఆ పక్కనే మీటింగ్ పెట్టావు. మరి మూలపేట విష్ణుచక్రం నిర్వాసితుల గురించి ఒక్క మాట ఆడారా? ఆ త్యాగదనుల గురించి కనీసం ఉచ్చరించారా? పోనీ అయోధ్యపురం నుంచి మూలపేట వరకు ఉన్న గ్రామాలు 100 మీటర్ల రోడ్డు ఇచ్చారు. వాళ్ళ పాదాలకు కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. అయోధ్యపురం పంచాయతీ, బన్నువాడ పంచాయతీ, తేలినీరాపురం పంచాయతీ అంటే వేములవాడ విశ్వనాథపురం, తలగాం, నౌపడ ఆర్ఎస్, విష్ణుచక్రం, మూలపేట, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు వీళ్ళందరూ త్యాగదనులయ్యా. ఈ త్యాగదనుల గురించి ఒక్క సెకండ్ అయినా మాట్లాడలేదే. పైగా ఈ త్యాగదనులు ఎవరైతే ఉన్నారో ఆయా ప్రజల యొక్క భూములన్నీ కూడా ఇప్పుడు సేకరణ జరుగుతుంది. భూసేకరణ జరగబోతుంది. భూసేకరణకి 16,000 కాదు 25,000 ఎకరాలు సేకరించాలని చూస్తున్నారు. ఈ 25 ఎకరాల్లో కిలా డీలు అంటే మీరు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, మీ ఇద్దరు అన్నదమ్ములు కలిపి ఈ భూమి ఏదైతే సేకరిస్తున్నారో దానిలో మీరు భాగస్వాములు అయ్యారు. మీరిద్దరు భాగస్వామ్యంలో ప్రభుత్వ ధరకే ఈ భూములన్నీ సేకరించి ప్రజలకు సున్నా చుట్టేసి వాళ్ళ జీవితాల్ని తగలబెట్టేసి సర్వనాశనం చేసేసి మీరు మాత్రం కోటాను కోట్లు సంపాదించుకోవడానికి అతి తెలివిగా డైవర్ట్ చేయడానికి. పోర్టు పని ఎంతవరకు వచ్చింది? పోర్టు ఎంతవరకు పూర్తి చేశారు? ఊరికే ఈ ప్రశ్న ఎందుకంటే అది డైవర్ట్ చేయడానికి, భూసేకరణ డైవర్ట్ చేయడానికి, మూలపేట విష్ణుచక్రం ప్రజల యొక్క త్యాగాల్ని డైవర్ట్ చేయడానికి, ఆ రోడ్డు 100 మీటర్స్ రోడ్డు కోసం ఇచ్చిన ప్రజల యొక్క త్యాగాల్ని కూడా గుర్తు చేయకుండా వాళ్ళకు ద్రోహం చేయటానికి, వీళ్ళ భూములన్నీ కూడా ఆక్రమించి అందులో భాగస్వామ్యులు అవ్వటానికి మీరు చేస్తున్నటువంటి ఎత్తుగడలో భాగస్వామ్యమే ఈరోజు పోర్టుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. ఎంత అన్యాయం అండి! భూసేకరణ ఎందుకు జరగాలి? భూసేకరణ చేస్తే ప్రభుత్వ ధర 25 నుంచి 35 లక్షల మధ్యలో ఉంటుంది, అంతకన్నా మించి ఉండదు. అంటే ప్రతి రైతుకు సగటున 1 ఎకరావో 2 ఎకరాలో 3 ఎకరాలో ఉంటే వాళ్ళకి వచ్చేది 50 లక్షలు 75 లక్షలు ₹1,00,00,000 నుంచి. ఈ ₹1,00,00,000తో 3 ఎకరాలు అమ్మేసి రైతు ఎక్కడికి పోవాలి? సూట్ కేసు ఇవి పట్టుకుని ఈరోజు మూలపేట విష్ణుచక్రం ప్రజలు బాధలు చూస్తున్నాం కదా, నిర్వాసితుల బాధలు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ప్రజలందరూ కూడా భిక్షాటనకు పోవాలి. అంతకు మించిన వేరే మార్గం లేదు. మీరెవరు భిక్షాటనకి వెళ్ళిపోయే స్థితిని క్రియేట్ చేయడానికి, ఈ భూసేకరణ చేయడానికి, అది డైవర్ట్ చేయడానికి ఇలాంటి సమావేశాలు పెట్టి మోసం చేయడానికి ఎవరు? మిస్టర్ ధర్మానా మీరెవరు? కీలాడీలు మీరు ఒకరికొకరు చేతులు కలుపుకుంటూ వచ్చి టెక్కల్లో నడి రోడ్డు మీద ఈరోజు మళ్ళీ మోసం చేయాలనుకుంటారా? ప్రజలకు నేను తెలియజేస్తున్నాను, ఈ గ్రామాల ప్రజలందరూ కూడా 1 సెంటు భూమి కూడా ఇవ్వకండి. మీరు ఇష్టం వచ్చిన రేటుకి మీరు భవిష్యత్తులో అమ్ముకుంటారు. ఇప్పుడు మీరు 5 నుంచి 10 సంవత్సరాలు ఓపిక పడితే ఇప్పుడున్న ధరకి 10 నుంచి 20 రెట్లు మీ భూములకి విలువ పెరుగుతుంది. ఆ విలువ పెరిగితే ఆ విలువ మీ భూమికి వస్తే మీరు దర్జాగా బ్రతకగలరు, వ్యాపారాలు చేసుకోగలరు, మీ పిల్లల భవిష్యత్తుని బంగారంగా తీర్చిదిద్దుకోగలరు. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని ప్రజల్ని తప్పించడానికి మా రైతుల్ని, మా టెక్కలి ప్రజలు, మా సంతబొమ్మాళి ప్రజలు, మా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా, మీరు నందిగాం మండలంలో వచ్చే ప్రజలు కూడా, వీళ్ళందరూ ప్రజలు కోటబొమ్మాల మండలంలో కూడా వస్తారు కొన్ని గ్రామాలు. ఇవన్నింటి ప్రజల యొక్క ఆస్తుల్ని కాజేయడానికి మీరెవరు? ప్రభుత్వ మద్దతు ధరతో ప్రభుత్వం పేరు పెట్టి భూసేకరణ చేసేస్తారా? అమరావతిలో ఎలా చేశారో అలా చేస్తారా? చేసి ఈ భూసేకరణ ద్వారా ప్రజలకు మోసం చేస్తారా? ఆ మోసం చేయడానికే నువ్వు వచ్చావా? చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? మిస్టర్ ధర్మాన ప్రసాద్, ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు మంత్రిగా ఉండేటప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు కాకరాపల్లిలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఇక్కడ రైతులకు, మత్స్యకారులకు, స్వదేశీ మత్స్యకారులకు నష్టం జరుగుతుందని 36 గ్రామాలతో కలిసి నేను 6-7 సంవత్సరాలు ఉద్యమం చేశాను. ఆ ఉద్యమంలో పోలీసు తోటాలకు, పోలీసు గుళ్లకు ఎదురుగా వెళ్ళి పోరాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆనాటి కేంద్ర మంత్రి రమేష్ గారి ద్వారా ఈ పవర్ ప్లాంట్ని రద్దు చేయించాం. ఇట్ ఈజ్ అవర్ కెపాసిటీ. మా శక్తి ఏంటో ఇది. సంతబొమ్మాళి, టెక్కలి నియోజకవర్గం ప్రజల యొక్క శక్తి. నువ్వు ఈరోజు మళ్ళీ మోసం చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు పవర్ ప్లాంట్ ద్వారా భూసేకరణ చేసి ఆ ప్రజలకు మోసం చేయాలనుకున్నావు. ఈనాడు పోర్టు ద్వారా భూసేకరణ, కీలా డీలు ఇద్దరూ కలిపి
మోసం చేయాలని చూస్తున్నారు. నువ్వు మళ్ళీ చూస్తే నాటి ఉద్యమం గుర్తుంది కదా, అదే ఉద్యమం మళ్ళీ ప్రారంభిస్తాడు ఈ దువ్వాడ శ్రీనివాస్. ఈ దువ్వాడ శ్రీనివాస్కి ప్రాణం మీద భయం లేదు, ఎవరికి అదిరేది లేదు, బెదిరేది లేదు, కేసులకి భయపడను, నాకే భయాలు లేవు, అవినీతి నా చేతులకు ఇంతవరకు అంటలేదు, కాబట్టే నన్ను ఎవరు తాకలేరు. అవినీతి లేని రాజకీయం చేశాను కాబట్టి ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను. మళ్ళీ ప్రజల పక్షాన, ప్రజలారా, నేను చెప్పిన గ్రామాల ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వకండి. సర్వే కానీ ఎవడైనా వస్తే తన్నెంట పెట్టండి, నేను చూసుకుంటా, నేను వచ్చి అడ్డంగా కూర్చుంటాను. అన్ని గ్రామాలకి అండదండలుగా మరో ప్రజా ఉద్యమం ప్రారంభిస్తాం. ఈ స్థల సేకరణకి వ్యతిరేకంగా మన ఉద్యమం జరుగుతుంది. గ్రామాన వస్తాను, అన్ని గ్రామాల ప్రజలతో మాట్లాడతాను. ఈ అధర్మాన ఈరోజు మీటింగ్ పెట్టి భూసేకరణ చెయ్యాలి, తద్వారా అచ్చెన్నాయుడికి, రామ్మోహన్ నాయుడికి అపోజిషన్ పార్టీ ద్వారా మేలు చెయ్యాలని చేసినటువంటి ఈ ఉద్దేశంలో ఆట కట్టిస్తాను. ఈ టెక్కలు నడిబొడ్డులో వచ్చి ఆనాడు నువ్వు చెప్పావు, థర్మల్ పవర్ ప్లాంట్ ఎవరైతే ఆపడానికి ప్రయత్నిస్తారో వాళ్ళకి రోడ్డు రోలర్ పెట్టి తొక్కేస్తానన్నావు. నువ్వే నలిగిపోయినావు. మేము ఆ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాం. ఇప్పుడు భూసేకరణ చేయాలనే ఉద్దేశంతో మోసపూరితమైన మాటలు చెప్పడానికి వచ్చావు. మళ్ళీ చెప్తున్నా, ఎలా భూసేకరణ చేస్తారో కూడా చూస్తాం. ఈ మాటలు నేను చెప్పలా. 5 రోజుల క్రితం నేను స్టేట్మెంట్ ఇచ్చాను. 3 రోజుల క్రితం మన ప్రియతమ నాయకుడు, మనందరి ఆరాధ్య దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఎలా ఇచ్చారంటే, ఆయన ఇచ్చినటువంటి పోర్టులన్నీ, ఆ పోర్టుల పనితీరు, ఆ పోర్టులు ఎంత శాతం పూర్తయినాయి, ఆయన ఎంత శాతం పూర్తి చేయగలిగినారు, ఇప్పుడు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా మిగిలిన శాతం పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. మరి నా ప్రభుత్వంలో ఎంతగా జరిగింది. అంతేకాదు, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి తక్కువ ధరలకే భూములు కూడా సేకరించడానికి ప్రయత్నిస్తుంది, అక్రమ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి ప్రయత్నిస్తుంది, భూసేకరణ చేస్తుంది అని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. నేనన్నది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాటను మీరెందుకు ఉటంకించలేదు, మీరెందుకు మాట్లాడలేదు? నేనేమి ఇంకో మాట అనలేదే. కావలిస్తే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఒక్కసారి వినండి. ఇప్పుడు మీకు వేస్తున్నాను. మూలపేట అయినా, రామాయపట్నం పోర్ట్ అయినా, లేదా మచిలీపట్నం పోర్ట్ అయినా, మచిలీపట్నం కూడా 30% పూర్తి అయిపోయింది మన హయాంలోనే. ఈ రోజుకి 2 ఏళ్ళు అయిపోయింది. అన్ని చోట్ల పనులు ఆపేసినాడు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళకే వాళ్ళని తప్పించి కాంట్రాక్ట్, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇప్పించుకోవడంతో కనీసం అదన్న పనులు జరుగుతున్నాయంటే లేదు, అది కూడా అయిపోయినా. ఏమంటే తొందరగా పని అయిపోతే జగన్ క్రెడిట్ వస్తుంది కాబట్టి పనులు ఆపి ఆడ చుట్టుపక్కల భూములు మళ్ళా వీళ్ళ మనుషుల చేత కొనుగోలు చేయించే కార్యక్రమాలు మచిలీపట్నంలో వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఉన్నదానికి ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చినాం, ఆల్రెడీ పోర్టు జరుగుతా ఉంది. చెన్నైలో పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? చెన్నైలో పోర్టు. ఇక్కడ వీళ్ళకు 2000 ఎకరాల్లో పోర్టు కడతా ఉన్నారు, ఆపేసినాడు. ఇంకా ల్యాండ్ అక్విజిషన్ చేయాలంట. వీళ్ళ బినామీలందరినీ పంపించినాడు, భూములు కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. దాని తర్వాత దాన్ని మొదలు పెడతాడు. ప్రతి అడుగులోనూ కూడా నాకేంది అనే పద్ధతిలో రాష్ట్రాన్ని దోచుకోవడంతోనే ఈరోజు ఎక్కడ చూసినా కూడా అడుగులు జరగబడుతున్నాయి. చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన మాటల్లో ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఉన్నాయి కదా. ల్యాండ్ ఎక్విజిషన్ మీద మాట్లాడారు. తక్కువ ధరలకే ప్రజల వద్ద నుంచి భూమిని కాజేయడానికి ప్రయత్నిస్తుంది కూటమి ప్రభుత్వం అన్నారు కదా. కూటమి ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు పనిచేస్తుంటే మీరెందుకు వచ్చారు ఇక్కడికి? పోర్టుకు పోదామా, చెలో పోర్టా, ఇదే మీరు మాట్లాడాల్సింది? భూసేకరణ గురించి సాక్షాత్తు మన అధ్యక్షుడు, మన నాయకుడే మాట్లాడారే. నువ్వెవరు భయ్యా మాట్లాడకపోవటానికి? నువ్వెందుకు మాట్లాడు? ఉత్తరాంధ్ర నాయకులందరూ పాపం ఈరోజు వచ్చారు. బొత్స సత్యబాబు గారు లాంటి ప్రముఖ నాయకులు వచ్చారు, అమర్నాథ్ వచ్చాడు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు చాలామంది వచ్చారు. ఎంత చక్కని సమావేశం అది. ఆ సమావేశంతో ఎంత గట్టిగా మనం వ్యతిరేకించాలి. ప్రజలందరూ ఆచితూ ఎదురు చూశారు. మీకు తెలియదు, ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ 5 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భూసేకరణకు సంబంధించి. ఈరోజు వీళ్ళే వచ్చి ఏం చెబుతారని ఎదురు చూశారు. మీ మాటలు విని దువ్వాడ శ్రీని చెప్పిందే రైట్రా అనుకొని పెదవి విరుచుకుంటూ వెళ్ళిపోయినారు అందరూ. ఇది టెక్కల్లో మోసపూరితమైన అధర్మాన కిలాడీలు కలిపి ఆడుతున్నటువంటి నాటకంలో ఈ మోసాన్ని తప్పకుండా తిప్పి కొడదాం. ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు,
ఉద్యమ నేపథ్యంలో ముందుకు వెళతాడు. ప్రజలారా ధైర్యంగా ఉండండి. చాలామంది కంఠశోషతో బాధపడుతున్నారంట. మా భూములు పోతాయి, ఇప్పటికే మేము త్యాగం చేసి 100 మీటర్స్ రోడ్డు కోసం పోర్టు కోసం ఇచ్చాం కదా, ఇంకా చాలదా, ఇంకా 25,000 ఎకరాలు తీసుకుంటారట, అలో లక్షణాన్ని బాధపడుతున్నారట. ఎవరికేమీ జరగదు. దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు. ఎవరైనా టేప్ పట్టుకొని సర్వే కనుక్కొని వస్తే నాకు చెప్పండి, నేను వచ్చి కూర్చుంటా, సర్వే జరగనివ్వను, ల్యాండ్ ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వనివ్వను. మీకు ఇష్టం వచ్చిన సమయంలో మీకు ఇష్టం వచ్చిన ధరకి భవిష్యత్తులో మీరే అమ్ముకుందరు. కానీ ఇక్కడ పోర్ట్ వచ్చిందంటే మూట ముల్లి సర్దుకొని మూలపేట విష్ణుచక్రం గ్రామాల ప్రజల్లాగా ఆర్తనాదాలతో పారిపోవటానికి కాదు. ఇక్కడ పోర్టు నిర్మాణం జరిగితే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి, పారిశ్రామికీకరణ ద్వారా సుమారు 30,000 మందికి ఉద్యోగాలు రావాలి, ఇక్కడ భూ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో రైతులు కానీ భూమి హక్కుదారులు కానీ అందరూ కూడా మంచి ధరలకు భూమిని అమ్ముకుని అవసరమైతే అమ్మి వాళ్ళు కూడా స్థిరపడాలని ఆశించాం. ఈ ఆశే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆశించి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన మనిషిగా, ఆయన ఆరాధ్య దైవంగా భావించిన దువ్వాడ శ్రీనివాస్ అదే అమలు జరగాలని చూశాడు. కానీ ప్రభుత్వం పోయింది, ఈరోజు మోసం జరగబోతుంది. ఆ మోసానికి చేయూతనిస్తూ ఈ అధర్మాన కీళ్ళాడ్డీలు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని తిప్పికొడదాం. రండి, కదలి రండి, ఉద్యమ నేపథ్యం చేద్దాం. ఎవడడ్డొస్తాడో చూస్తాం. పోరాడితే పోయేది లేదు, ప్రాణాలు తప్ప. ప్రజలారా, నేను ఇస్తున్నటువంటి ఈ మాట మీరు ధైర్యంగా, నా సంగతి తెలుసు కదా, నిర్ణయం తీసుకుంటే ప్రాణాలకు కూడా లెక్క చేయను. ఖచ్చితంగా ఈ ఉద్యమంలో మనకు ముందుకు వెళ్దాం. భూసేకరణ జరగనివ్వం. మూలపేట విష్ణుచక్రం గ్రామాల ప్రజలు, ఆ నిర్వాసితులందరికీ కూడా మనం రుణపడి ఉన్నాం. ఈ 100 మీటర్ల రోడ్డు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా రుణపడి ఉన్నాం. వాళ్ళ శాశ్వత త్యాగాలని గుర్తింపుగా వాళ్ళకి న్యాయం జరిగేందుకు మనం అవసరమైతే పెద్ద పోరాటమే చేద్దామని తెలియజేస్తూ, మరి ఇలాంటి దుర్మార్గమైన చర్యలు మానుకోవాలని నేను కిలాడీలకు హెచ్చరిస్తున్నాను. నమస్కారం.